శిరోరేఖ గురించి మనం ప్రధాన రేఖల్లో జీవిత రేఖ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు హెడ్లైన్ శిరోరేఖ. దాన్ని బుద్ధిరేఖ అని కూడా అంటాం, జ్ఞానరేఖ అని కూడా అంటాం. ఏం చేతంటే మనం మెదడుతోటి ముడిపడి ఉంటుంది. ఇది ప్రారంభం ఇక్కడ ఈ జీవిత రేఖ ఎక్కడైతే ప్రారంభం అవుతుందో గురుస్థానానికి దిగువలో అక్కడే ప్రారంభమయ్యి క్రమంగా అరచేతి మధ్యకు వచ్చి చివరకు వచ్చేసరికి కొంత ఈ కుజస్థానానికి చంద్రస్థానానికి మధ్యలోకి వస్తే ఈ చివరి వరకు కూడా ఉండొచ్చు. ఇది ఈ కొసన చివర ఇది రెండవ అంచున, ఇది మొదటి అంచు, ఇది రెండవ అంచు. గురుస్థానం కింద ఈ మొదటి అంచును ప్రారంభమయ్యి ఈ రెండవ అంచు వరకు వస్తే ఏ రేఖ అయినా సరే, మీకు రేఖల గురించి చెప్పినప్పుడు చెప్పాను, సనాతన సాముద్రిక శాస్త్రంలో దృఢంగా విమలంగా అంటే వంపుటింపులు లేకుండా ఒక ఆర్క్లా ఉండాలి. ఇక్కడి నుంచి బయలుదేరి క్రమంగా ఈ చివరికి చేరినప్పుడు ఇలా మధ్యలో ఏ రకమైనటువంటి వంపులు లేకుండా ఒక ఆర్క్ లాగా ఉండాలి. ఉన్నటువంటి రేఖ అది ఈ ఫలితాలని మనకి చక్కగా అందిస్తుంది. ఫలితాలు అంటే ఏమిటి? ఇవి బీజాలు అంటున్నాం. దీన్ని బీజాల్లో అంటే కర్మగతమైనటువంటి అంశాల ఆధారంగా మన బుద్ధి, మన మనస్సు, విచక్షణ, ఈ శిరోరేఖకు సంబంధించి 3 అంశాలు ఉంటాయి. జ్ఞానము, బుద్ధి. జ్ఞానము ఉంటేనే మనసు ఏర్పడుతుంది. మనసు ఏర్పడినప్పుడు మనం చేసే పనులు, చర్యలకి కొన్నిటిని నియంత్రించవలసి వస్తుంది, కొన్నిటిని ఇంకా విస్తృతపరచవలసి వస్తుంది. అటువంటి సందర్భంలో మనం విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఈ 3 కూడా ఈ శిరోరేఖ మీద ఆధారపడి ఉంటాయి. శిరోరేఖ ఇక్కడ ప్రారంభమైనప్పుడు ఇది 0 గాను వయస్సు, ఈ చివరికి వచ్చినప్పుడు 100 ఇయర్స్గా తీసుకోవచ్చు మనం. దీన్ని సమభాగాలు చేసుకుని ఏ వయసులో ఎంతవరకు ఇతని యొక్క జ్ఞాన సంపత్తి ఎలా ఉంది అనేటువంటి తెలుసుకోవటానికి. ఈ రేఖ ప్రారంభంలో 12 ఇయర్స్ వరకు కూడా సాధారణంగా ఎవరికైనా సరే 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఈ జీవిత రేఖతోటి ఇలా ముడిపడి కొంచెం అల్లుకున్నట్టు ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. కొంతమందిలో శిరోరేఖ దీన్ని వదిలేసి పూర్తిగా, అంటే వదిలేయటం అంటే ఈ జీవిత రేఖతో సంబంధం లేకుండా ఈ గురుస్థానం నుంచి కానీ ఈ పైనుంచి కానీ కూడా ఇలా ప్రారంభమవుతాయి. కొంతమందిలో ఇక్కడ ప్రారంభమైన ఇలా స్ట్రైట్గా కుజస్థానం వైపు వెళ్ళిపోతాయి. కొంతమందిలో ఈ చంద్రస్థానం వైపు ఈ రేఖ ఇలాగ ఇక్కడ ప్రారంభమయ్యి ఇలా కిందకి దిగిపోతుంది చంద్రస్థానం. అంటే ఈ లక్షణాలు మారుతూ ఉంటాయి. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే రేఖ ఎక్కడ ప్రారంభమైనా ఎక్కడ ఎండ్ అయినా క్రమంగా ఒకవేళ రేఖ పలచబడుతూ ఉంటే అంటే సన్నగా అవుతూ ఉంటే క్రమంగా సన్నబడాలి. అంటే ఈ చివరికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 80, 90లో వచ్చేసిన తర్వాత సాధారణంగా ఎవరికైనా సరే ఐక్యూ లెవెల్స్ తగ్గటం, కొంచెం క్రమంగా జ్ఞాపక శక్తి తగ్గటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అది క్రమంగా తగ్గుతూ ఉంటే మన శారీరక దారుణ్యం ఎలాగైతే క్రమంగా తగ్గుతుందో ఆ విధంగా తెలివి కూడా తగ్గుతున్నట్లు ఉండాలి. కొంతమంది చేతుల్లో చాలా స్పష్టంగా ఇక్కడ ప్రారంభం దగ్గర నుంచి ఈ చివరి వరకు కూడా ఏ రకమైనటువంటి తెగువలు కానీ ఈ ఐలాండ్స్ కానీ ఏమీ లేకుండా చివరి వరకు స్పష్టంగా ఉంటుంది యువతల నుంచి వరకు. ఇటువంటి వాళ్ళు విపరీతమైన ధారణాశక్తి, జ్ఞాపక శక్తి కలిగి వాళ్ళకి 100 సంవత్సరాల వయసులో కూడా వాళ్ళు బాల్యం నుంచి నేర్చుకున్నటువంటి విషయాలన్నిటినీ కూడా స్పష్టంగా విశ్లేషించి చెప్పేటువంటి తెలివితేటలు ఉంటాయి. అంటే ఈ రేఖ మన జ్ఞాన సంపదని కర్మగతంగా మనకి ఎలా తెచ్చిస్తుంది అనేటువంటి తెలియజేస్తుంది. దీన్ని మనం అంచనా వేస్తూ బాల్యం నుంచి చివరి వరకు
అతని యొక్క బుద్ధి కుశలత ఎలా ఉంటుంది, అతని జ్ఞాన సంపద ఎలా ఉంటుంది, అతను వాటిని ఆలోచన ఎలా ఉంటుంది, ఆలోచన ఆచరణ, ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ బేస్డ్ ఆన్ హెడ్లైన్. ఎలా ప్లాన్ చేస్తున్నాడు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, దాన్ని సంబంధమైన రిజల్ట్ని ఎలా పొందుతున్నాడు అనేటువంటిది కూడా మనం ఈ రేఖను బట్టి చూడాలి. అయితే ఈ రేఖ ఫార్మేషన్ దగ్గర ఎర్లీ స్టేజ్లో ఫార్మేషన్ ఎలా ఉంటే అతని యొక్క సాధారణంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాం, ఏ వ్యాధి ఉందని తెలుసుకున్నట్లే ఈ రేఖను మనం ఇప్పుడు పరిశీలించి అతని యొక్క జ్ఞానము బుద్ధి వికాసం ఎలా ఉందో మనం ఇప్పుడు అంచనా వేద్దాం. చిన్న చిన్న ఒక లైన్స్ జీవిత రేఖలో కలిసి ఉన్న ఇక్కడ కొంతమంది చేతులు ఇలా ఐలాండ్స్ కింద బబుల్స్ కింద ఏర్పడుతూ ఉంటుంది. అంటే బాల్యం సాధారణంగా ఒక 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏదైనా ఉన్నా అవి 12 దగ్గర నుంచి క్రమంగా కొంతమందిలో 5వ సంవత్సరం మనం మైల్ స్టోన్స్ అంటాం. ముందు 1వ సంవత్సరం వచ్చేసరికి కొద్దిగా మాటలు రావటం, 2 ఏళ్ళు వచ్చేసరికి కొన్నిటిని ఐడెంటిఫై చేయటం, 3 ఏళ్ళు వచ్చేసరికి వాక్యాలు నిర్మాణం చేయటం అన్నీ ఉంటాయి. తెలివి నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ పూర్తిగా ఈ ఐలాండ్స్ కింద ఉండి లేదా బ్రేక్స్ కింద ఉండి ఎంత కాలం కొనసాగుతుందో ఇలాగే ఈ లైఫ్ ఇలా ఉంటే వాళ్ళు తెలివి మందగిస్తుంది లేదా హైపర్ యాక్టివిటీ అంటాం కొంతమందిలో, లేదా కొంతమంది త్వరగా నేర్చుకోలేరు, వెనుకబడుతూ ఉంటారు పిల్లలు, ఆటిజం అంటారు. నేర్చుకునేది క్రమంలో పొంతం లేకుండా ఉంటుంది వాళ్ళకి. కొన్నిటి వైపు ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉంటారు, కొన్నిటిని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది మొండిగా హైపర్ యాక్టివిటీ అంటే వాళ్ళు వయసు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉంటుంది, విపరీతంగా గెంతుతూ ఉంటారు, పరుగులు పెడుతూ ఉంటారు, వస్తువులన్నింటినీ పాడు చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైతే బుద్ధి కుశలత తగ్గిందో వాళ్ళకి వాటి యొక్క వాల్యూస్ కరెక్ట్గా తెలియకుండా వాళ్ళ మైండ్ పెరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఏమిటి అంటే ఇక్కడ ఇటువంటి సందర్భంలో మనం ఈ కర్మగతమైన అంశాలని మనం కర్మ ఈ విధంగా ప్రేరేపిస్తుంది అంటానికి కారణం. అయితే కొంతమందిలో ఇలా ఉంటే మాల్ ఫార్మేషన్ ఆఫ్ బ్రెయిన్ ఆర్ హెడ్లైన్ దాన్ని వంశానుగతంగా వచ్చిందనో లేకపోతే ఈ మేనరికం వలన వచ్చిందనో కొంతమంది చెప్తూ ఉంటారు. అది కొంత కారణం అవ్వచ్చు. కానీ అసలు ఆ మేనరికం లేకుండా ఎప్పుడో డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి వాళ్ళు బాగా ఇంటెలిజెన్స్ అయి ఉండి నాలెడ్జ్డ్ పర్సన్స్ అయి ఉండి అన్ని విధాలా వాళ్ళు పొటెన్సీ కలిగి ఉన్నటువంటి వ్యక్తులకు పుట్టినటువంటి సంతానం కూడా ఇక్కడ ఈ బాల్యంలోనే వాళ్ళు ఇంకా పుట్టలేదు, ఎదగలేదు, కానీ వాళ్ళు బుద్ధిమాన్యంతో పుడుతూ ఉంటారు. బుద్ధిమాన్యము అంటాము. హెడ్లైన్ ఎప్పుడైతే లోపించిందో ఇక్కడ ఎక్కడి నుంచో బయలుదేరుతుంది, లేదా హ్రస్వము అంటారు, మొండిగా ఉంటుంది. ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకే ఉంటుంది. ఇది ఒక చిన్న ప్యాచ్ లాగా ఉంటుంది, అంతే, ఇంకొండదు. అంటే వాళ్ళు కొంతవరకు ఏవో 2-3 మాటలు నేర్చుకుంటారు, అలా ఉండిపోతారు. ఏజ్ కున్న మైల్ స్టోన్ వరకే వాళ్ళకి నేర్చుకోగలిగే కెపాసిటీ అంతే. ఇంకా తర్వాత వాళ్ళకి తెలియదు, అలాగే ఉండిపోతారు. ఆ తర్వాత కొంతమందిలో ఉన్న ఏంటంటే ఒక బలహీనంగా ఏదో రేఖలా ఉంటుంది, అది ఒక లైన్ లాగా అనిపించదు. వాళ్ళు 4వ సంవత్సరం 5వ సంవత్సరం ఏ వయసులో వరకు అయితే అది గ్రోత్ ఉందో అంతవరకు ఏవో మినిమం పనులు, కొన్ని మాటలు, కొన్ని పనులు చేస్తూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. ఇటువంటి వాళ్ళని మీరు కొన్ని సినిమాలు చూస్తే అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా ఇది స్వాతి ముత్యం అనేటువంటి సినిమా ఉంటుంది, దాంట్లో క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఎదిగాడు, పిల్లలు పుట్టారు, అంతా అయింది, కానీ అతని యొక్క మైండ్ సెట్ మాత్రం ఇన్నోసెంట్గా ఉంటాడు.
అటువంటి వాళ్ళని మనం చేయి చూస్తే ఇటువంటి వాళ్ళు మనకి ఎక్కడ తగులుతారు? ఏదైనా మానసిక వికలాంగులు, మెంటల్లీ ఛాలెంజ్డ్ హాస్పిటల్స్, రీహాబిలిటేషన్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి మీరు చూస్తే ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఆ చేతిలో ఖచ్చితంగా హెడ్లైన్ మీద ఏదో ఒక లోపం కనిపిస్తుంది. అయితే ఇటువంటి సందర్భంలో ఇక్కడ చైన్ లాగా ఏర్పడి ఉండి వీళ్ళు పూర్తిగా హ్యాండిక్యాప్డ్ కాదు, ఆటిజం కానీ హైపర్ యాక్టివిటీ కానీ ఉంటే తర్వాత ఇక్కడ చైన్ లా ఉండి తర్వాత మామూలు క్రమంగా ఉంది హెడ్లైన్. అంటే ఒక 16, 18, 12 వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తారు. ఈ లోపల దీనికి ట్రైనింగ్ సెంటర్స్ అని అలాగని ఉంటున్నాయి. అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్ ఇలాంటి బాల్యంలో ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళ వైపుకి మనం వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళు పేచీ పెడుతున్న వాళ్ళని ముందు మనల్ని నమ్మడు, వాళ్ళు ఎవరిని కూడా, తల్లిదండ్రులను కూడా నమ్మరు. మనకు గట్టిగా గదిమిన వాళ్ళు దూరం పారిపోతారు. వాళ్ళని ముందు ఓన్ చేసుకోవాలి, మనం చేసుకుని వాళ్ళు బొజ్జగించి క్రమంగా వాళ్ళని మార్చడానికి వాళ్ళ ఐక్యూ లెవెల్స్కి మనం దిగాలి. చాలా ఇంపార్టెంట్. మన ఆరోగ్యం గురించి ప్రకృతి వైద్యానికి వెళ్తారు. ప్రకృతి వైద్యం ఎవరికి చేస్తారు? ఏ పర్సన్కి ఆ పర్సన్ అతను తెలుసుకుంటాడు. మీరు ఆహారం ఎలా ఉండాలి, అలవాట్లు ఎలా ఉండాలి చెప్తారు. దానికి మెడిసిన్ ఏమి ఉండదు. మనం దాన్ని ఫాలో అయ్యామంటే పూర్వం ప్రకృతి వైద్యంతో 100 సంవత్సరాలు జీవించే వాళ్ళు ఉంటారు. అలాగే యోగా, కొన్ని రుగ్మతలకి మనం కీళ్ళు, జాయింట్లు, వీటికి యోగా చేయమంటాం. యోగా చేస్తే రెక్టివ్ అయిపోతుంది. యోగా ఎవరు చేసుకోవాలి? వాళ్ళే చేసుకోవాలి. అయితే చెప్పడం కోసం ఒకరిని పాటిస్తాం, ప్రతిరోజు వెళ్ళక్కర్లేదు. ఇంకా ఒక సెట్ ఆఫ్ యోగా నేర్చుకుని కంటిన్యూ చేయొచ్చు. సాముద్రిక శాస్త్రం కూడా సేమ్ అదే. అంటే ప్రతి వ్యక్తి తన గురించి తాను తెలుసుకోవాలనుకుంటే ప్రతి వాడికి అరచేయింది కనుక మరి ప్రకృతి వైద్యం, యోగా, ధ్యానం, మన మానసికంగా డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళని మనం ఏం చేస్తాం? ధ్యానం చేయమంటాం. ధ్యానం ఎవరు చేయాలి? వాళ్ళే చేయాలి. సాముద్రిక శాస్త్రం కూడా ప్రతి వ్యక్తి తన గురించి తాను తెలుసుకోవడానికి. చిన్నపిల్లలైతే తల్లిదండ్రులు తెలుసుకుంటే ప్రతి వాళ్ళకి అరచేయి విలక్షణంగా ఉంది, ఒకే మూసలా లేదు. వైద్యం అలోపతి వైద్యం చేస్తానుకోండి, బెడ్ గ్రూప్ 6 గ్రూపులు ఉంటే సరిపోద్ది. ఆర్గాన్స్ అన్ని ఒకలాగే ఉంటాయి. అంచేత కామన్గా మెడిసిన్ ఇస్తారు. ఇది అలా కాదు. భవిష్యత్తు అనేటువంటిది ఎవరిది వాళ్ళది. ఇక ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్ పిల్లలు ఎలా ఉంది, ఐక్యూ లెవెల్స్ ఎలా ఉన్నాయి తెలుసుకుని దానికి తగిన విధంగా మనం ఎడ్యుకేషన్లో ప్రవేశపెట్టాలి. దానికి ఈ శాస్త్రం ఉపకరిస్తుంది. ముఖ్యంగా హెడ్లైన్ ఎర్లీ స్టేజ్లో ఈ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, దాన్ని ఓల్డ్ తెలుగులో ఏంటంటే పుట్టు వెర్రి అంటారు, ముద్దు అంటారు. అంటే వాళ్ళు అలా కూర్చుని ఉంటారు, ఏమీ చేయదు. మేము చూస్తూ ఉంటాం, కొంతమంది ఇళ్ళలో ఉంటారు. అంటే నవేడేస్ మనకు ఫ్యాషన్ పెరిగిపోయి పిల్లల్ని అటువంటి వాడిని బయటకు తీసుకురాదు, ఇళ్లలోనే ఉంటారు, గదుల్లో పెట్టేసి. మన డబ్బులు ఉన్నాయి కనుక పెంచుతూ ఉంటాం. కానీ వాళ్ళలో కూడా కొంత మనం మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ లైన్స్ సహకరిస్తే దాన్ని చేయాలి. అయితే ఈ లైన్ ఏర్పడటంలో మధ్యలో ఇలా వస్తూ ఎక్కడైనా ఐలాండ్స్ కింద ఉన్నాయనుకోండి, అంటే లూప్స్, తెలివైన వాళ్ళే చదువుకుంటారు, చక్కగా ఉద్యోగం చేస్తూ ఉంటారు, సంసారం చేస్తూ ఉంటారు. మధ్యలో లూప్ వచ్చినటువంటి పీరియడ్ని మనం అబ్జర్వ్ చేయాలి. వాస్తవ విపరీత ధోరణి వస్తుంది వాళ్ళకి. అంటే ఓవర్లాప్స్ అంటే కొంత దూరం వచ్చి ఇక్కడ బ్రేక్ అయ్యి అది బ్రేక్ అవడానికి ముందు నుంచే ఇంకొక రేఖ వచ్చి ఇలా ఓవర్లాప్స్ కింద కూడా ఉంటుంది. ఇలా ఓవర్లాప్ ఉన్నప్పుడు అతని యొక్క ఆలోచనలో విపరీతమైన మార్పులు వస్తూ ఉంటాయి. దీన్ని షిఫ్ట్ అంటారా? ఓవర్లాప్ అంటాం. ఫేట్ దగ్గరే షిఫ్ట్ వాడతాం. యోగాన్ని మార్పు ఇక్కడ షిఫ్ట్ వాడడం మాట ఓవర్లాప్ అంటాం. అంటే ఇది ఆగిపోకుండానే ఇంకొక లైన్ వస్తూ ఉంటుంది. అతని ఆలోచనలు ఏంటో ఒకటి చేస్తూనే ఇంకో దాంట్లోకి వెళ్తూ ఉంటాడు. అయితే ఇటువంటి సందర్భంలో మనం
అతని ఓవర్లాప్ అయినప్పుడు ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి వెళ్ళిపోతున్నప్పుడు విపరీతమైన వేగాన్ని ప్రదర్శించకూడదు ఆ వ్యక్తి. అంటే ఇది చేసేద్దాం అది చేసేద్దాం అన్నప్పుడు వేగాన్ని ప్రదర్శించకూడదు. అదే కంటిన్యూస్గా లైన్ ఉందనుకోండి, దృఢంగా ఉందనుకోండి, అతని ఆలోచన ఎంత వేగంగా ఉన్నా సరే ఇబ్బంది ఏమీ రాదు. ఉదాహరణ ఏంటంటే హైవేలో వెళ్తున్నాం అనుకోండి, ఎంత వేగం వెళ్ళినా ప్రాబ్లం ఉండదు. ఆ రోడ్డు మధ్యలో బ్రేక్ అయ్యి పక్కన మళ్ళీ ముక్కలా ఉండి ఇంకో రోడ్లోకి షిఫ్ట్ అవ్వాల్సిన దాంట్లో విపరీతమైన వేగం వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. క్లారిటీ ఉన్నప్పుడు ఎంత ఫాస్ట్ గా ఆలోచించినా పర్వాలేదు. అది ఆ విషయం మీద క్లారిటీ ఎప్పుడు ఉంటుంది? అతని హెడ్ లైన్ ఫుల్ ఫెయిర్గా ఉండాలి. చక్కగా ఉందనుకోండి, అటువంటి ఉదాహరణ మనం చూడొచ్చు. వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది, ధారణ ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే అది ప్రారంభం నుంచి చివరి వరకు ఏం చేయాలో ఒక ప్లానింగ్ చేసుకుని ప్లానింగ్ అంతా కూడా వాడికి పక్కగా మైండ్లో ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏ పని చేసినా సరే అది వేగంగా చేసినా సరే వాళ్ళు క్లారిటీగా చేయగలుగుతారు. ఇలా ఉన్నటువంటి వాళ్ళు కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేశారో మర్చిపోతారు, తర్వాత ఏం చేయాలనే దాని మీద సతమతం అవుతూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో వేగాన్ని మనం నియంత్రించాలి. నియంత్రించాలంటే అప్పుడు మన లక్షణాలు, క్షేత్రంలో లక్షణాలు చూసి దాన్ని మనం తగ్గించడం కానీ పెంచడం కానీ చేయాలి. ఇదంతా కూడా మీకు ఇలా ఉండటం అనేటువంటిది రేఖ సాధారణంగా శిరోరేఖ స్టార్టింగ్లో ఉంటే బాల్యంలో ఫిక్స్ అయిపోయినటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. అది చాలా కాలం కొనసాగుతూ ఉంటాయి. అంటే ఆటిజం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మైండ్ ఎదుగుదల స్లో అయిపోద్ది కదా. అంటే వాళ్ళు మైల్ స్టోన్స్ అంటే 18 వచ్చేసరికి వాళ్ళు మెచ్యూరిటీ వచ్చేలా రాదు. ఫిజికల్గా వస్తుంది, మెంటల్గా ఆ క్లాస్కి వెళ్ళలేరు అనమాట. మీరు చూస్తూ ఉంటారు కొంతమందిని. అంటే అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు 10th క్లాస్కి వెళ్ళిపోతారా, వీడు ఇంకా 5వ తరగతిలోనూ 3వ తరగతిలోనూ 1వ తరగతిలోనూ ఉంటారు ఐక్యూ లెవెల్స్. అప్పుడు ఏమవుతుందన్నమాట, న్యూనతాభావాన్ని వాళ్ళ మీద మనం ప్రదర్శిస్తారు సొసైటీ కానీ పేరెంట్స్ కూడా. నేను చూశాను పేరెంట్స్ కూడా వాడు అల్లరి చేస్తున్నాడని నేను కొట్టడం, లేకపోతే తాడు పెట్టి ఒక చోట కట్టేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి చేయకూడదు. అక్కడ వాళ్ళ వైపు మనం వెళ్ళిపోవాలి ముందు. అంటే మనల్ని వాళ్ళు నమ్మేలా చేసుకోవాలి. అప్పుడు వాళ్ళని మార్చడానికి అవకాశం ఉంటుంది. అదొక ఇంపార్టెంట్ మనం ఈ శాస్త్రం ద్వారా మనం తెలుసుకునేటువంటి అంశం. ఇంకొకటి ఏంటంటే మధ్యలో చెప్పాను కదా, మిడిల్ ఏజ్లో వచ్చేటువంటి ఈ లూప్స్ కానీ లేకపోతే వంకరగా ఉండటం కానీ ముక్కలు అవ్వటం కానీ ఇవన్నీ మిడిల్ ఏజ్లో వచ్చినాయి అంటే అక్కడ జాగ్రత్తగా వాళ్ళని మోల్డ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సాధారణంగా అలా వచ్చినప్పుడు వాళ్ళు చేసే పని మానేయటం, ఉద్యోగం మానేయటం, డిస్టర్బెన్స్ తెచ్చుకోవటం, వ్యాపారం చేస్తున్నా సరే కొంతమంది మధ్యలో ఇలాంటి ఐలాండ్స్ అవి వచ్చినప్పుడు చెప్పపెట్టకుండా వెళ్ళిపోతూ ఉంటారు కూడా నీళ్ళ నుంచి. గమ్యం మర్చిపోతారు వాళ్ళు, ఎక్కడో తిరుగుతూ ఉంటారు. అదే మనం చూస్తూ ఉంటాం. అది యామ్నీషియా అది ఎలాగంటే మళ్ళీ చెప్తా. ఈ చివరికి ఇక్కడ వరకు బాగానే ఉందండి, చాలా బాగుంది. ఈ చివరికి వచ్చిన తర్వాత అది పలచబడిపోయి ఇలా కుచ్చులాగా లేకపోతే ఇలా ముక్కల కింద వచ్చింది. అంటే ఇక్కడ ఏజ్ని మనం తీసుకోవాలి. ఆ ఏజ్ అంటే అది 30 దగ్గర నుంచి డౌన్ అయింది అనుకోండి, వాళ్ళు 30 వరకు చక్కగా ఉంటారు వాళ్ళు, లేకపోతే 35 చక్కగా ఉంటారు, అన్ని పనులు చక్కగా చేస్తూ ఉంటారు, ఫిజిక్ అంతా బాగుంటుంది. అక్కడి నుంచి వాళ్ళు అస్తవ్యస్తంగా చేస్తూ ఉంటారు పనులు. లైఫ్ ఉంది, హార్ట్ లైన్ ఉంది, ఫేట్ కూడా ఉంది, హెడ్ లైన్ లేదు. ఇటువంటి సందర్భంలో ఆ వ్యక్తి 2 ఏడాదో 2 ఏళ్లకు వచ్చినటువంటి జ్ఞానం ఏదైనా ఉంటే, అంటే కూర్చోవటం లేకపోతే పడుకో ఏవో ఉంటాయి 2-3 చూడటం, చూసినా సరే ఐడెంటిఫికేషన్ లేదు. తెలివితేటలు ఎప్పుడైతే లేవో తల్లిదండ్రులను కానీ
పరిసరాలను కానీ ఆ వస్తువుల పేర్లు కానీ రిసీవ్ చేసుకోదు మైండ్ ముందు. ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు రిసీవ్ చేసుకోరు. కానీ బాడీ ఉంది, శరీరం ఎదుగుదల ఉంటుంది, హృదయం ఉంది, రిలేషన్ అంటే మనం అందరం మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఫేట్ ఉంది. ఫేట్ ఏమిటి ఇక్కడ యోగం ఏంటనమాట, వాళ్ళ పిల్లల్లో ఎంత వయసు వచ్చినా సరే 40 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 40 దాటిన వాడిని కూడా చూశాను నేను. వాళ్ళు పసిపిల్లల్లాగే ఉంటారు. శరీరం అయితే ఉంది. భౌతికంగా వచ్చే మార్పులు కూడా వచ్చేస్తాయి. ఆడవాళ్ళకైతే సెకండరీ సెక్షువల్ ఆర్గాన్స్, మగవాళ్ళకి సెకండరీ సెక్షువల్ ఆర్గాన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆ ఎమోషన్స్ కూడా జస్ట్ లైక్ యానిమల్ లాగా వస్తూ ఉంటాయి. మైండ్ నుంచి రావు అవి, మైండ్ నుంచి రావు, ఇన్స్టింక్ట్. అటువంటి వాళ్ళు అలా పడుకుంటారు, పెడితే తింటారు. అంటే హెడ్ లైన్ అంత పవర్ఫుల్. సో ఆ ఫేట్ లైన్ ఉన్న హెడ్ లైన్ లేకపోతే వాళ్ళకి యోగం ఉంది కానీ వాళ్ళకి అది తెలియదు. వాళ్ళకు ఉన్న యోగం ఏమిటనమాట, వాళ్ళనే మనం ఒక భగవంతుడు ఉత్సవ విగ్రహాన్ని ఎలా చేస్తాం, మనం దాన్ని తోముతాము, స్నానం చేస్తాము, అభిషేకం చేస్తాము, బట్టలు కడతాము, దండలు వేస్తాము, నైవేద్యాలు పెడతాము, అని చేస్తాం కదా. అది యోగం. అంటే ఇలాంటి వాళ్ళని కూడా అలాగే పెంచుతూ అన్ని చేస్తూ ఉంటారు. సో కర్మ సిద్ధాంతం నమ్మితే ఆ వ్యక్తి చేయించుకోవడానికి పుట్టాడు, అంతే కదా. అక్కడ నమ్మవలసి వస్తుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ ఇలాంటి కేసెస్లో మరి కర్మ ఇంకా చేయకుండా పూర్వజన్మను కూడా నమ్మవలసి వస్తుంది. ఇక్కడ ఇంకా పుట్టాడు అంతే, తను అందరి చేత చేయించుకుంటున్నాడు, తను ఎవరికి ఏమి చేయట్లేదు. ఎంత వయసు వచ్చినా జనరల్గా 12 ఏళ్ళు వచ్చే వరకు తల్లిదండ్రుల చేత చేయించుకుంటారు ఎవరైనా. ఇక్కడ ఏమీ చేయట్లేదు, ఎవరికి ఏం చేయట్లేదు, దాన్ని గుర్తుపట్టట్లేదు. అంటే ఎంత కాలము చేయించుకోవాలని ఉంటుందో గత జన్మలో అంతవరకు వాళ్ళు అలాగే జీవిస్తారు. అది ఎంతకాలమైనా కావచ్చు. సో ఇట్ మీన్స్ ఇక్కడ ఆ వ్యక్తికి స్వయం పాత కర్మ లేదు, ఓన్లీ అనుభవించి వెళ్ళిపోవటానికి ఉంటుంది. అంటే వీళ్ళ దగ్గరికి తీసుకోవడమే, తను చెల్లించవలసింది ఏమీ లేదు, తను తీసుకోవడమే. అంటే తీసుకోవడం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు అందరు ఎవరి దగ్గర తీసుకోవాలో కూడా. దానికి ఒక తల్లిదండ్రే కాదు, సంబంధం లేని వాడు కూడా వచ్చి సేవ చేస్తాడు వాడికి. సాధారణంగా శిరోరేఖ ఈ జీవిత రేఖను చేరి ఉంటే, ఎంత దూరం చేరి ఉంటే అతని యొక్క ఇండివిజువాలిటీ అంతవరకు ఇండివిజువాలిటీ లేకుండా కొనసాగుతుంది. సాధారణంగా 12 to 15 దగ్గర డివైడ్ అవుతుందని చెప్తాము ఇన్ జనరల్. కొంతమందిలో 20, 25, 30 వరకు కూడా లైఫ్ లైన్లోకి వచ్చి అక్కడ డివైడ్ అవుతుంది. అంటే అప్పుడు అతనికి పూర్తి స్వతంత్రేచ్ఛ స్వతంత్ర ఆలోచన ఉండదు. ఆ తల్లిదండ్రులు లేకపోతే ఇంకా ఎవరు కేర్ టేకర్ ఎవరుంటే వాళ్ళ వెంబడి వెళ్తూ ఉంటారు. అలా కాకుండా బాల్యం నుంచే ఇది దీన్ని టచ్ చేయకుండా, లైఫ్ లైన్ టచ్ చేయకుండా ఈ గురుస్థానం వైపు నుంచి ఇలా వచ్చింది. అంత పర్ఫెక్ట్గానే ఉంది. ఈ డిస్టెన్స్ను బట్టి మనం ఈ మధ్యలో ఉండేటువంటి ఇది 1 మిల్లీమీటర్ అవ్వచ్చు, 2 మిల్లీమీటర్లు అవ్వచ్చు, 4 మిల్లీమీటర్ అవ్వచ్చు, బాగా ఇక్కడ వరకు ఉండదు. ఇది స్వతంత్రేచ్ఛ అని చెప్తుంది. ఇండివిజువాలిటీ అంటే దాన్ని వితౌట్ కన్సల్టేషన్ ఆఫ్ ఎనీబడి రిలేటెడ్ కానీ ఇంకోటి కానీ తన యొక్క నిర్ణయాలను తను తీసుకుంటాడు. అప్పుడు మనం ఈ లైన్ ఎలా ఉందో చూడాలి. లైన్ బాగుండి ఈ క్షేత్రం క్వాలిటీ బాగుంటే అతను మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తూ ఉంటాడు. కానీ ఇక్కడ దీన్ని బ్లంట్గా ఉండి హార్డ్గా ఉంటే హ్యాండ్, అప్పుడు ఏమవుతుందంటే మూర్ఖుడు అంట మనం. మూర్ఖత్వంగా వాడు ఇంకెవరిని డోంట్ కేర్, ఎవరిని కేర్ చేయడు. దానికి ఇంకా లక్షణాలు ఉన్నాయి. మనం ఈ గురువేలు కూడా స్టిఫ్గా ఉండి కొంచెం వంగి శని స్థానం వైపు వెళ్తుందంటే వాడి స్వార్థం కోసం ఇంకా ఏదైనా చేస్తూ ఉంటాడు. అది మనం ఆలోచన విధానం. అయితే ఇక్కడ ఇండివిజువాలిటీ ఉండటం మంచిదే. దీన్నే కొంతమంది ఈ పామిస్టులు ఈ లైఫ్ లైన్ ఇది వదిలేస్తే భార్యాభర్త రేఖ ఇది వేరువేరుగా ఇద్దరు విడిపోతారని చెప్పేస్తున్నారు. భార్యాభర్త రేఖ కాదు అది. భార్యకైనా భర్తకైనా ఎవరి చేతులు వాళ్ళవే, 2 చేతుల్లోనూ ఈ రేఖలని వాళ్ళవే. అయితే లక్షణం
స్వతంత్రేచ్ఛను ఎప్పుడైతే కలిగి ఉన్నాడో, ఒక భర్త చేతిలో ఎలా ఉంది, భార్య చేతిలో కూడా ఇలాగే ఉంది. వాళ్ళిద్దరూ ఇండివిజువల్గా థింకింగ్ చేస్తూ ఉంటారు. కోయిన్సైడ్ కాలేదనుకోండి వాళ్ళిద్దరివన్నీ ఘర్షణలోకి దారి తీస్తుంది. ఇక్కడ జీవిత రేఖ లోపల నుంచి వస్తాయి కొంతమందికి. జీవిత రేఖ లోపల ఇక్కడ శుక్రస్థానం పైన మార్స్, ఇది కుజుడు ఈ లోపల నుంచి వచ్చింది. ఎప్పుడైతే కుజుడు కొంచెం అగ్రెసివ్ నేచర్ని, ఇరిటబిలిటీ, వీటిని అంటే జీవితాన్ని కూడా కట్ చేసుకొస్తుంది. జీవిత రేఖలోంచి కలిసి రావట్లేదు, అది లోపల నుంచి కట్ చేస్తుంది. అంటే ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర జీవిత రేఖని బ్రేక్ చేసి వస్తుందంటే వాళ్ళకి ఇరిటేషన్. ఇది కూడా ఇక్కడికి వెళ్తుందో చూడాలి. మళ్ళీ ఇక్కడ కూడా కుజుడికి వెళ్ళి మార్స్కి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు కొంచెం అగ్రెసివ్ గా ఉంటారు. అది మేల్ ఆర్ ఫిమేల్. ఫిమేల్ అయితే లెఫ్ట్ హ్యాండ్ లో మనం చూడాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లో చూసాం అనుకోండి మనం, ఇది ఫిమేల్. ఇక్కడ ఈ లోపల నుంచి ఈ మార్స్ నుంచి వచ్చి ఈ మార్స్కి వెళ్తుంది. ఇక్కడ ఇది మార్సే, ఇది మార్సే, కుజ కుజ అంటే ఇక్కడ ఘర్షణ స్వభావం ఉంటుంది. లేడీస్కి అయితే లెఫ్ట్ హ్యాండ్ లో చూడాలి. అంటే రెండు చేతులు చూడాలి మనం, ఎవరికైనా సరే, ఆడవాళ్ళకైనా. అయితే మనం శాస్త్రపరంగా లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ ప్రాక్టికల్ హ్యాండ్ ఫర్ ఫిమేల్, రైట్ హ్యాండ్ ఈజ్ ప్రాక్టికల్ హ్యాండ్ ఫర్ మేల్. ఈ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది కనుక మనం మగవాళ్ళకి కుడి చేతిని మన క్యాల్కులేషన్ పార్ట్లో చేస్తాము, ఆడవాళ్ళకి ఎడమ చేతిని చేస్తాం. అంటే ఆ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండెడ్నెస్ కి లెఫ్ట్ హ్యాండ్ ఇస్ కనెక్టెడ్ టు ద రైట్ బ్రెయిన్, రైట్ హ్యాండ్ ఇస్ కనెక్టెడ్ టు లెఫ్ట్ బ్రెయిన్. అది సైన్స్ లోకి వెళ్తే ఆడవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు చూస్తామంటే దే హ్యావ్ మోర్ క్రియేటివ్ బ్రెయిన్, మగవాళ్ళు రైట్ హ్యాండ్ కాబట్టి దే హ్యావ్ మోర్ లాజికల్ బ్రెయిన్. ఇలా చంద్రస్థానం వైపు ఈ శిరోరేఖ చంద్రస్థానం, ఇది చంద్రస్థానం. ఇది ఈ చంద్రస్థానం వైపు దిగితే వాళ్ళ యొక్క ఆలోచనలు, ఊహాశక్తి ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఊహాశక్తి, క్రియేటివ్నెస్ ఉంటుంది. అలాగే సాహిత్యము, సంగీతము, ఇటువంటి సబ్జెక్ట్స్ మీద వాళ్ళకి ఎక్కువ మమకారం ఉంటుంది. దాంట్లో ఈ వేదాలు, ఉపనిషత్తులు లాంటివి కానీ, నవల్స్ కానీ, సినిమా కథలు కానీ, ఇలాంటివి రచన చేయటంలో, రచనా వ్యాసంగంలో కానీ వాళ్ళు కొత్త కొత్త ఊహల్ని వాళ్ళు అన్వయం చేసుకుని ఈ సంగీత సాహిత్యాల్లో వాళ్ళు అభినవేశం కలిగి ఉంటారు. అది కంటిన్యూటీ ఉండాలి, ఇది పూర్తిగా ఇలాగ. అయితే ఊహాశక్తి ఉంటారు, కొంచెం బేలతనం కూడా ఉంటుంది ఇప్పటికి. ఎప్పుడంటే చంద్రస్థానం 3 ప్లేసెస్ చూసుకోవాలి మనం ఇక్కడ. ఇది అప్పర్ మూను, మిడిల్ మూను, లోయర్ మూను. కిందకి వచ్చేస్తుంది అనుకో, ఇలా కిందకి వచ్చేస్తుంది అనుకోండి. ఇలాగా వచ్చేస్తే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఊహాశక్తి పెరిగిపోయి కొంచెం బేలతనం వచ్చేస్తుంది, ఇమోషనల్ టర్మాయిల్. అప్పుడు ఏంటంటే దాన్ని సాధించేటువంటి లక్షణం కంటే దాంట్లో థింక్ చేసేటువంటి లక్షణమే ఎక్కువైపోతుంది. అంటే అప్పర్ మూన్ కానీ మిడిల్ మూన్ కానీ ఉంటేనే అది వాళ్ళు దాన్ని ఖచ్చితంగా అమలు చేయగలుగుతారు. అంటే డ్రూపింగ్ నేచర్, కిందకి దిగిపోకూడదు. మాక్సిమం అన్ని హెడ్లైన్స్ కూడా మూన్ మౌంట్ కే వైపే చూడాలి. మార్స్కి వెళ్తే అగ్రెసివ్నెస్ వస్తుంది. జస్ట్ మూన్ ని టచ్ చేస్తూ ఉండాలి, మూన్ వైపు ఉండాలి. డ్రూపింగ్ లైన్ కి స్ట్రైట్ లైన్ కి ఉన్న డిఫరెన్స్. డ్రూపింగ్ అంటే మూన్ ఇలా వాలిపోతుంది, స్ట్రైట్ లైన్ అనేటువంటిది అగ్రెసివ్నెస్ ని పెంచుతూ ఉంటుంది. డ్రూపింగ్ అంటే ఆలోచన పెంచుతుంది, డ్రూపింగ్ ఉండాలి. అంటే డ్రూపింగ్ అంటే బాగా దిగిపోకూడదు, ఒక ఆర్క్ లా ఉండాలి. ఇది ఇలాగ ఆర్క్ లా ఉంటాం. ఇది కిందకి డ్రూపింగ్, ఇది కిందకి వాలిపోవటం. ఇది స్ట్రైట్ లైన్. ఎప్పుడు కూడా ఒక హాఫ్ కర్వ్ కలిగి ఉండాలి. ఏ లైన్ అయినా సరే, లైఫ్ లైన్ కానీ, హెడ్ లైన్ కానీ, హార్ట్ లైన్ కానీ చంద్రవంకలా ఉండాలి, అంతే తప్ప గజిబిజిగా ఉండకూడదు. ఈ హెడ్ లైన్ అయితే రోల్ కర్ర లాగా స్ట్రైట్ గా ఉండకూడదు. ఉంటే రిజిడ్నెస్ పెరిగిపోతుంది వాడి మైండ్లో. హెడ్ లైన్
కొంతమందిలో ప్యారలల్గా ఇంకొక లైన్ ఉంటుంది, డబుల్ లైన్. డబుల్ లైన్ స్ప్లిట్ అవ్వకుండా ఉంటే వాళ్ళు మేధావులు, ఎక్కువ ఆలోచన పరులు అవుతారు. స్ప్లిట్ అయితే వితండవాదంలోకి వెళ్తారు వాళ్ళు. ఆ డబుల్ లైన్ ఎలా ఉందని చూడాలి. అలాగే కొంతమందిలో ఈ లైన్ డబుల్ లైన్ ఎక్కడ సగం నుంచి వస్తుంది, ఫోర్క్ అంటాం దాన్ని. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇలాగ ఒక భాగం వెళ్ళి ఒక భాగం ఇలా వస్తుంది, ఫోర్క్. దిస్ ఈస్ ద బెస్ట్ లైన్, ఫోర్క్ లైన్ ఆఫ్ హెడ్. వాళ్ళు తెలివితేటలు విస్తరిస్తాయి. అంటే మిడిల్ పార్ట్ నుంచి అంటే సగం వచ్చిన తర్వాత విస్తరించి 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో దాన్ని ఏదైనా సరే వాళ్ళు ఒకరిని ఒప్పించాలనుకోండి, అంటే పాజిటివ్ నెగిటివ్గా, నెగిటివ్ని పాజిటివ్గా కూడా చేసి వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతారు. అందువల్లనే ఫోర్క్ లైన్ ఆఫ్ హెడ్ ఉన్నటువంటి వాళ్ళు లాయర్లు అవుతూ ఉంటారు జనరల్గా. అడ్వకేట్స్, లాయర్స్, జడ్జెస్, వాళ్ళు ఆ లక్షణం కలిగి ఉంటారు. అంటే ఎలాగైనా సరే ఆ ఎదట మనిషిని మనం కన్విన్స్ చేసేటువంటి తెలివితేటలు ఉంటాయి వాళ్ళ దగ్గర. దాంట్లో గుడ్ పర్సన్, బ్యాడ్ పర్సన్ డిఫరెన్స్ ఎలా చెప్తాం? గుడ్ పర్సన్, బ్యాడ్ పర్సన్ ఏమిటంటే ప్రతి దానికి కూడా గాంధీకి పేరు వచ్చింది, గాడ్సే కూడా సేమ్. గాంధీ చెప్పినట్టే గాడ్సే అని చెప్తారు, కానీ స్వభావంలో ఉంటుంది అది, బీజంలో కాదు. క్షేత్రము, క్షేత్రము అంటే ఇదే స్వభావం కలిగినటువంటి వాడు రిజిడ్ ఫామ్ అయి ఉండి, బ్లాక్ కలర్ ఉండి, వాడంటే ఇవన్నీ కూడా నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు సైంటిస్ట్ ఒక టెక్నాలజీ బాగా చేసేవాళ్ళు ఉంటారు, మంచి ఇన్నోవేషన్గా సబ్జెక్ట్ని చేస్తూ ఉంటారు. వాళ్ళలో కొంతమంది రఫ్ హ్యాండ్ అయి ఉంటారు. రఫ్ హ్యాండ్ మీన్స్ చెత్తగా ఉంటుంది, కలర్ బాగోదు, రఫ్ స్కిన్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అటువంటి వాళ్ళు ఇప్పుడు అదే టెక్నాలజీని టెర్రరిజంలో ఉపయోగిస్తూ ఉంటారు. హెడ్లైన్ చక్కగా ఉండి, హెడ్లైన్ నుంచి గురుస్థానంలోకి రేఖలు వెళితే గురుడు ఆధిపత్యానికి, హోదాకి, అధికారానికి, ప్రభుత్వం, అధికారం అంటే ప్రభుత్వం ఉంటుంది కదా, ప్రభుత్వం, ప్రభుత్వేతర రంగ సంస్థల వైపు తన ఆలోచన క్రమాన్ని, అలాగే సంఘంలో ఒక పటిష్టమైన స్థానాన్ని పొందేటువంటి విధంగా తన యొక్క ఆలోచనలు ఉంటాయి. ఇదే హెడ్లైన్ డిస్టర్బ్డ్గా ఉండి గురుస్థానానికి రేఖ వెళ్ళినా వాడు ఆ డిస్టర్బెన్స్నే సమాజంలోకి తీసుకొస్తూ ఉంటాడు. అది అంటే లైన్ ఫెయిర్గా ఉన్నప్పుడే ఇవి. అలాగే శని స్థానంలోకి, శాటర్న్లోకి వెళ్ళింది అనుకోండి లైన్, తన యొక్క ఆలోచనలు సంపాదన, ధనము, వాటి వైపు, మతము, వాటి వైపు వెళ్తుంది. రవి 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 కళలు, కీర్తి, ఆకర్షణ, రాజకీయము, వాటి వైపు తన యొక్క భావజాలాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. ఈ అన్ని సబ్జెక్ట్స్కి మీద ఆలోచన, విస్తరణ, రీసెర్చ్ వాటి వైపు వెళ్తుంది. బిజినెస్ మెయిన్గా వీటిని అన్నిటిని కూడా బిజినెస్లో ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తారు వాళ్ళు. కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది. హెడ్లైన్ మీద డాట్స్ కొంచెం నెగిటివ్, ఇవి ప్లేస్ని బట్టి, ఏజ్ని బట్టి అది చూసుకోవాలి. నెగిటివ్, అది బ్లాక్ డాట్ ఎప్పుడు నెగిటివ్. అలాగే ఇంటూ మార్క్ కూడా నెగిటివ్ అనండి. అయితే ఒక్కోసారి స్టార్ అనుకుంటాం దీన్ని, ఇంటూని. ఇంటూ స్టార్ కింద అభిప్రాయపడటం ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. అయితే దాన్ని టచ్ చేస్తూ స్టార్ ఉంటే ఆ తెలివితేటలు విపరీతంగా ఉంటాయి. ఒక్కోసారి ఇది ఏమనిపిస్తుందంటే, ఇంటూ ఇలా ఉందనుకోండి, స్టార్ అంటే మోర్ దాన్ 4 లైన్స్ ఉండాలి ఒక స్పాట్లో. అంటే హెడ్లైన్కి చేర్చి ఉంటే స్టారు, అది మంచి తెలివితేటల్ని వృద్ధిలోకి తీసుకొస్తుంది. హెడ్లైన్ మీద ఉంటే అది స్టార్ క్రాసే అవుతుంది అనమాట. దాన్ని ఐడెంటిఫై చేయటమే కొంచెం. హెడ్లైన్ మీద పక్కన ఉందనుకోండి స్టార్, ఇదిగో దీన్ని టచ్ అవుతుంది అనుకోండి, ఇది మంచిది. ఇది క్రాస్ కింద మనం
ట్రీట్ చేయాలి. క్రాస్ ఈజ్ ఎ నెగటివ్ సైన్.